హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంప ముద్దకూరని చూపిస్తున్నానండి. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన ఉండే తొక్క తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఒక 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పసుపు, కూరకు తగినట్లుగా కారం మరియు సాల్ట్ వేసుకుని ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరీ ముద్దగా కాకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఈ కూర అన్నంలోకి, పులిహోరలోకి, చపాతీ, పూరి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. దోశలోకి కూడా తినచ్చు. చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు క్యారెట్, బీన్స్, కొబ్బరిని చూద్దామండి. ఈ కూర కమ్మగా చాలా బాగుంటుందండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఈ కూరని అడుగుతారు, అంత బాగుంటుంది. ముందుగా క్యారెట్ ఇంకా బీన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. రెండింటిని కూడా సమానంగా అదో కప్పు ఇదో కప్పు తీసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చిన్న టీ గ్లాసుడు నీళ్ళని వేసుకుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ముద్దగా కాకుండా ముక్కలు చిదురైపోకుండా ఉడికించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఇంగును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నిటికి ఇంగువ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మీడియం సైజు కొబ్బరిని ఈ విధంగా కొబ్బరి కూర కింద తయారు చేసుకోవాలి. ఒక చిప్ప కొబ్బరి సరిపోతుందండి. ఇప్పుడు ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. ఈ విధంగా కొబ్బరిని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ని వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేసాం కాబట్టి మరీ జారుగా అయిపోకుండా సమానంగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులోకి కూరకు తగినట్లుగా కారం, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర కలిపిన పొడిని వేసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే క్యారెట్, బీన్స్ వేపుడు రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి సైడ్ డిష్ గా నలుచుకోవడానికి బాగుంటుందండి. సాంబారు, పులుసులు, రసం చేసినప్పుడు ఈ ఫ్రైని నలుచుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా తయారు చేసే ఈ క్యారెట్, బీన్స్, కొబ్బరి వేపుడు మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కమ్మగా ఉండే ఆనపకాయ కూరని చూద్దామండి. ముందుగా మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు కానీ లేదంటే మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూర అయినా వేసుకుని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఈ కొబ్బరి కూరని ఈ విధంగా మిక్సీ చేసుకుని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇలాంటి పోపు కూరలు కడుపులో మంట లేకుండా హాయిగా ఉంటాయండి ఈ వేసవి కాలంలో. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి ఏమీ వేయట్లేదు కాబట్టి చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనపకాయ లేతగా ఉన్నది తీసుకున్నట్లయితే కూర రుచి చాలా బాగుంటుందండి. త్వరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వాటర్ వేసి ఉడికించిన అవసరం లేదండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మగ్గించుకుంటే మరీ ఎక్కువ జారైపోకుండా ఉంటుందండి.
ఈ విధంగా కూరని ఒక్కసారి చేసి చూడండి, కమ్మగా చాలా బాగుంటుంది. ఈ వేసవి కాలంలో కడుపుకి చల్లగా ఉంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఆనపకాయ కొబ్బరి కూర రెడీ అయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి నిమ్మకాయ పచ్చడిని చూద్దామండి. ముందుగా మిక్సీ జార్లోకి కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుము, లేదంటే కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజు కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకునైనా, లేదంటే కొబ్బరి కూరగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కారానికి తగినట్లుగా 4 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూను జీలకర్ర, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకుని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే కొత్తిమీర సగం సగం నలిగి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి మీకు నచ్చితే పోపు కూడా పెట్టుకోవచ్చండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా పెరుగు పచ్చడిని చూద్దామండి. ఈ టమాటా పెరుగు పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి, దోశలు, ఇడ్లీ అన్నిట్లోకి తినొచ్చండి. కమ్మగా చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగుతోటైనా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వాము, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పచ్చడికి ఆయిల్ వేయట్లేదండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఆయిల్ లేకపోయినా చాలా బాగుంటుందండి ఈ పెరుగు పచ్చడి. ఇప్పుడు ఒక బౌల్లోకి అరకప్పు పెరుగుని తీసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి పెట్టుకోవాలి. పుల్లటి పెరుగుతోటైనా, కమ్మటి పెరుగుతోటైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా చిలికిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా పొట్లకాయ, ఆనపకాయ తోటి కూడా పెరుగు పచ్చడిని చేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని తగ్గితే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని వేసుకుంటున్నానండి. మెంతి పొడి శరీరానికి చాలా చలువ చేస్తుందండి. వేయించి పౌడర్ చేసుకున్నాం కాబట్టి చేదస్సలు ఉండదండి. చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చళ్ళు అప్పటికప్పుడు కంటే కొద్దిగా ఊరితే చాలా బాగుంటుందండి. ఉదయం చేశారనుకోండి సాయంత్రానికి చాలా బాగుంటాయి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పలుచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా టమాటో పెరుగు పచ్చడి రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.